వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గద్వాల జిల్లా స్థాయి ఉపన్యాస పోటీల్లో నోబెల్ పాఠశాల విద్యార్థినికి ప్రథమ స్థానం. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో భారీగా గంజాయి పట్టివేత. కొండూరు సంపట్రావుపల్లి గ్రామాల వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు. భారీగా తగ్గిన బంగారం ధరలు. ఏపీ తెలంగాణలో 3 రోజులు వర్షాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్. శబరిమల భక్తులకు గుడ్ న్యూస్, 6 భాషల్లో స్వామి చాట్బాట్. ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం, అత్యున్నత జాతీయ పురస్కారం ప్రకటించిన డొమినికా. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కు కృతజ్ఞతలు తెలిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్. గద్వాల పట్టణ కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద నడిగడ్డ తెలంగాణ సోషల్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన జిల్లా స్థాయి ఉపన్యాస పోటీల్లో నోబెల్ పాఠశాల విద్యార్థిని ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీల సంక్షేమ పథకాల హామీ, రాష్ట్రాల అభివృద్ధి నిర్లక్ష్యం మరియు భవిష్యత్తు ప్రశ్నార్థకం అనే అంశంపై నోబెల్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని టి మంజుల అద్భుత ఉపన్యాస ప్రదర్శనతో ప్రథమ బహుమతి సాధించింది. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా జ్ఞాపిక, అలాగే 5,016 రూపాయల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం అందుకున్నారు. ఒకప్పుడు ఏమని ఆలోచించేవారంటే ఏ పంటను పండిస్తే ఎంత లాభం వస్తుంది, ఏ వ్యాపారం చేస్తే ఎంత ఆదాయం వస్తుందని ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే రాజకీయాల్లోకి వెళ్ళి తరతరాలకు సరిపడా ఆస్తులను ఎలా సంపాదించాలని ఆలోచించే నాయకులు మన చుట్టూ ఎందరో. ఒకప్పుడు రాజకీయ పార్టీలకు కొన్ని సిద్ధాంతాలు ఉండేవి, నాయకులకు కొన్ని విలువలు ఉండేవి. కానీ ఇప్పుడు నాయకులు విలువలు గాలికి వదిలేశారు, రాజకీయ పార్టీలు సిద్ధాంతాలను మరిచాయి. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే సమస్త వనరులకు పుట్టినిల్లు ఈ తెలంగాణ. అత్యధిక ధనిక రాష్ట్రాలలో మనది కూడా ఒకటి. ఇది 10 సంవత్సరాల కిందట మనం సంపాదించుకున్న తెలంగాణ పరిస్థితి. కానీ ఇప్పుడు అప్పుల కుప్పగా మారిన పరిస్థితి దీనికి ప్రధాన కారణం గత ప్రభుత్వాలు అమలు చేసిన కొన్ని హామీలు, పథకాలు. అది చాలదన్నట్టు మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ఎన్నికల ఫలితాలు మనపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఉచితాలకు పార్టీలు ఇచ్చే హామీలకు ఆకర్షితులమై మందులు ముక్తులమై వెనక ముందు ఆలోచించకుండా ఓట్లను గుర్తించాం. ఇప్పుడు మన తెలంగాణ అభివృద్ధి ప్రశ్నార్థకం అని కొందరి అభిప్రాయం. అయితే ఇటీవల కాలంలో జమిలీ ఎన్నికలు అంటున్నారు. అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక. ఇలా దేశం మొత్తానికి ఒకేసారి ఎన్నికలు రావడం వలన ఏమవుతుందంటే ఇతర రాష్ట్రాల ఎన్నికల మేనిఫెస్టోల ప్రభావం మిగతా రాష్ట్రాలపై పడవు అనమాట. కనీసం ఇలా కొంతవరకు ఈ రాజకీయ పార్టీలు ఇచ్చే అడ్డుగోలు హామీలకు అడ్డుకట్టు వేసిన వాళ్ళమన్న అవుతాం. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రముఖ పార్టీలు కురిపించిన హామీలు, పథకాలు: కళ్యాణ లక్ష్మి, గృహలక్ష్మి, మహాలక్ష్మి, ఇంద్రమాభయ హస్తం, రైతు బంధు, రైతు భరోసా, షాదీ ముబారక్, పిల్లలకు అమ్మఒడి, యువతకు ఉచిత ఎలక్ట్రిక్ వాహనాలు అని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అని, మహిళలందరికీ
ప్రయాణం అని. ఇలా అన్ని రాజకీయ పార్టీలు నోటికొచ్చిన ఇష్టపూర్వక హామీలను ఇస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తూ రాష్ట్ర వనరుల లభ్యతపై సరైన అవగాహన లేక ప్రజా సంక్షేమాన్ని ఊబిలోకి పెట్టేస్తున్నారు. ఎటువంటి భూములు ఇవ్వాలనుకుంటున్నారు మాకు? రెండవ ప్రపంచ యుద్ధాంతరం అణుబాంబులతో దేనికి పనికి రాకుండా పోయిన హిరోషిమా నాగసాకి లాంటివా, లేదా కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజుకు వచ్చిన నెత్తుటి భూములు లాంటివా? వద్దు, మాకొద్దు ఇటువంటి భూములు, ఇలాంటి హామీలు, పథకాలు. మాకు కావాల్సింది సుజలం సుఫలం శస్యశ్యామలంగా ఉండే సుస్థిర భూములు. ప్రజా సేవకై, రాష్ట్ర అభివృద్ధికై నిరంతరం కృషి చేసే నిఖార్సైన నిస్వార్థ నాయకులు కావాలి. తన జీవితం ప్రజాసేవకి అని నమ్మి కడదాకా పిల్లలను కూడా కాకుండా ప్రజాసేవకి అంకితమైన ఒక పుచ్చలపల్లి సుందరయ్య కావాలి. కట్టుబట్టలు తప్ప కాళ్ళు మేడలు ఆశించని ఒక వావిలాల గోపాలకృష్ణయ్య కావాలి. 2 సార్లు ప్రధానమంత్రి అయినా కనీసం ఉండడానికి సొంత ఇల్లు లేకుండా కట్టిన ఒక గుడిలాల నంద కావాలి. నా దేశంలో రేషన్ ఇస్తే కానీ తినలేని, ఫ్రీ ఇస్తే కానీ బస్సులో ప్రయాణం చేయలేని పేదలు ఉన్నారు. కానీ కొత్త సినిమాకు 10 రోజుల్లో 1000 కోట్ల కలెక్షన్ వస్తుంది. అదే ఎలా అని మాత్రం అడగకంటే సామాన్యంగా ఏమంటారంటే యువత దారి తప్పిందని అంటారు. దారి తప్పినది యువత కాదండి, ఈ రాజకీయ వ్యవస్థ. అయితే దారుణ ఎన్నికల్లో పద్ధతి పడ్డవాళ్ళు కాదు, కాలిన కడుపు విలువ తెలిసిన వారిని ఎన్నుకుందామా, లేదా ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో గుట్టు చప్పుడు కాకుండా భారీ ఎత్తున గంజాయిని విక్రయిస్తున్న స్మగ్లర్లను పట్టుకున్నట్లు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ వెల్లడించారు. తుప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఉదయ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామ చివరిలోని హైవే 44 జాతీయ రహదారి వద్ద ఉన్న ఫ్లాయ్ బ్రిడ్జ్ వద్ద రంజాన్ కుమార్ బీహార్ చెందిన వ్యక్తి బ్లూ కవర్ల గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించి గంజాయి విక్రయిస్తున్న రంజాన్ కుమార్ అదుపులో తీసుకున్నారు. ఈ ఘటనలో 10 కిలోల గంజాయిని 2 మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ రంగాకృష్ణ, మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్, పోలీస్ సిబ్బంది ప్రసాద్, అనిల్, శ్రీనివాస్ గౌడ్, భిక్షపతిలను ఎస్పీ ఉదయ్ కుమార్ అభినందించారు. పెంట్లవెల్లి మండల పరిధిలోని కొండూరు గ్రామంలో ఇవాళ వివిధ కార్యక్రమాల్లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రామంలో పర్యటించారు. ముందుగా వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని, రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి రసీదు చెల్లించాలని తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో అప్పటి నాయకుల అనాలోచిత నిర్ణయంతో కొండూరు, సింగోరం గ్రామాల మధ్య ఉన్న వాగులో కొందరి స్వార్థం కోసం చెక్ డ్యాం కట్టడం వల్ల కొండూరు, సంపట్రావుపల్లి, సింగోరం గ్రామాల మధ్య రాకపోకలు బందాయని, దాని మూలంగా అవతలి ప్రాంతంలో పొలాలు ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేయడంతో రైతులతో కలిసి ట్రాక్టర్ నడుపుతూ ఆయా ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా గ్రామాల మధ్య రాకపోకలు పునరుద్ధరించేందుకు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని జూపల్లి హామీ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కనుమూరు రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికైనట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధికారికంగా ప్రకటించారు. కాగా డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామకృష్ణరాజు తప్ప మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. బులియన్ మార్కెట్లో వరుసగా 4వ రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,200 రూపాయలు తగ్గి 75,650 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిటి ధర 1,100 రూపాయలు తగ్గి 69,350 రూపాయలకు చేరింది. గోల్డ్ 4 రోజుల్లో 3,710 రూపాయలు, వెండి 4,000 రూపాయలు తగ్గడం విశేషం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి 16వ తేదీ వరకు కుండపోత వర్షాలు పడతాయని అంచనా వేసింది. హైదరాబాద్ వాతావరణంలో మార్పులు ఉంటాయని పేర్కొంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు ఇచ్చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్కు అధికారులు స్వాగతం పలికారు. తన భార్య సునీతతో కలిసి ఈ రోజు ఆయన వెంకటేశ్వరుని దర్శించుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. तिरुपति भगवान के दर्शन किए और पत्नी दोनों आए हैं दर्शन करने के लिए और सबके भलाई के लिए, सबके सुख स्वास्थ्य के लिए, सबकी मनोकामना पूरी हो, सब लोग सुखी रहें, हमारे देश की तरक्की हो, दिल्ली की तरक्की हो, इसके लिए भगवान से प्रार्थना। So today is Children's Day. What do you for any Indian children? बच्चे खूब पढ़े लिखें, बच्चे आगे बढ़ें, यही मेरी प्रार्थना है. Nehru birthday today. So it is celebrated as a Children's Day. శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. శబరిమల స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు స్వామి పేరుతో కొత్త చాట్బాట్ను తీసుకొచ్చింది. నవంబర్ 15వ తేదీ నుంచి మండల మకరవిలక్కు పూజ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వామి చాట్బాట్ లోగోను ఆవిష్కరించారు. ఈ చాట్బాట్ను ముత్తూట్ గ్రూప్ సహకారంతో కేరళ ప్రభుత్వం రూపొందించింది. శబరిమల గురించి పూర్తి వివరాలను స్మార్ట్ ఫోన్లో మీకు కావలసిన భాషలో ఈజీగా తెలుసుకోవచ్చు. ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మొత్తం 6 భాషల్లో అన్ని వివరాలు భక్తులు ఈజీగా తెలుసుకోవాలని ఈ చాట్బాట్ను ప్రభుత్వం రూపొందించింది. భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఉత్తర అమెరికా ఖండంలోని కరేబియన్ ప్రాంతంలోని డొమినికా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత జాతీయ గౌరవాన్ని ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో డొమినికాకు చేసిన కృషికి, భారత డొమినికా మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన చేసిన అంకిత భావానికి గుర్తింపుగా ప్రధాని మోడీకి డొమినికా తన అత్యున్నత జాతీయ అవార్డు డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ను ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల బస్సులో పాట పాడిన ఓ అంధ యువకుడికి అవకాశం ఇవ్వాలంటూ ఎంఎం కీరవాణి ట్విట్టర్ ద్వారా కోరారు.
అయితే తమన్ స్పందించి ఇండియన్ ఐడల్ సీజన్ 4లో అతనికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో తమన్కు సజ్జన ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశంతో ఆ యువకుడికి మరింత గుర్తింపు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గద్వాల జిల్లా స్థాయి ఉపన్యాస పోటీల్లో నోబెల్ పాఠశాల విద్యార్థినికి ప్రథమ స్థానం. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో భారీగా గంజాయి పట్టివేత. కొండూరు సంపట్రావుపల్లి గ్రామాల వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు. భారీగా తగ్గిన బంగారం ధరలు. ఏపీ తెలంగాణలో 3 రోజులు వర్షాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్. శబరిమల భక్తులకు గుడ్ న్యూస్, 6 భాషల్లో స్వామి చాట్బాట్. ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం, అత్యున్నత జాతీయ పురస్కారం ప్రకటించిన డొమినికా. మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు కృతజ్ఞతలు తెలిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్. We want to bulletin updates. Keep watching Star TV.